మనమైతే కాకినాడ సిటీలో ఉంటాం. ముఖ్యంగా పొద్దున్న ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అనుచరుడిగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అక్రమంగా కట్టారని చెప్పి అయితే కూల్చివేయడానికైతే ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి సంబంధించిన వాళ్ళైతే అయితే దీనికి సంబంధించి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి బయటకు వచ్చి నాకు సంబంధించిన ఇల్లు కూల్చేస్తున్నారు, మీరు ఎలా కూల్చేస్తారు అని చెప్పి కొంత దౌర్జన్యంగా పోలీసుల మీద కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీదుగా చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అయితే చూసాం. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు తెలుసు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దుర్మార్గంగా గతంలో వ్యవహరించారు అనడానికి అనేక సిచ్యువేషన్స్ గతంలో చూసాం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంతేకాకుండా కాకినాడ కేంద్రంగా ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ ఇన్ని కాదని అనుకో. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకుంటే ఒకసారి ఆ ఇల్లు కూడా చూపిస్తున్న ఒకసారి జూమ్లోకి వెళ్ళి ఆయన ఇదే ఇంటికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక హాట్ టాపిక్గా మారింది. దాని గురించే ఇక్కడ కొన్ని ధర్నా కార్యక్రమాలు అయ్యి అని చెప్పేసి అంటే ఏదో కొన్ని ఆయన ఇష్టం వచ్చినట్టు నాకు సంబంధించిన ఆస్తుల్ని నాకు సంబంధించిన అనుచరుల ఆస్తులను అన్నీ కూడా ధ్వంసం చేసేస్తున్నారు అని చెప్పి గోల పెట్టేస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గతంలో ఎంతోమంది ప్రాణాలు తీసేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి మూల కారణమైనటువంటి వ్యక్తి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆయన ఒకరికి వత్తాస పడుతూ మాత్రం ఈ రోజు ఇక్కడికి వచ్చినట్టు కూర్చుని ఏదో ప్రగల్భాలు పలకడం అంటారు కదా, ఉత్తర ప్రగల్భాలు ఆ టైపులో పలకడం అయితే ఇక్కడ జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా టైం వస్తుంది. ఈ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో నిన్న ఆయన ఇక్కడికి వచ్చే రివ్యూ మీటింగ్ పెట్టుకుని మీ అందరి తాట తీస్తారనే తరహాలో అవినీతి అక్రమాలు గతంలో ఐదేళ్లలో ఎవరెవరు ఎన్ని చేశారో అవన్నిటికి సంబంధించి లిస్టు మొత్తం తీసుకుని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. గతంలో ఇష్టం వచ్చినట్టు ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా అనుచరుడిగా ఉన్నటువంటి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు అన్నీ కాదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గతంలో మొన్న కొన్ని రైస్ మిల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆదల మనోహర్ గారు ఇక్కడికి వచ్చి సీజ్ చేయడం కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈ రోజు కూడా నిన్న కూడా సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారులకు పూర్తి స్వేచ్ఛను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కంప్లీట్గా ఎలాంటి అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించి తావు లేకుండా ఇక్కడ చాలా సిన్సియర్గా వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఏది అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించి ఎలాంటి రూపురేఖలు కూడా ఇక్కడ కనిపించకూడదు, మొత్తం తుదిముట్టిచ్చేయండి అన్నట్టుగా అయితే అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి కొంత గందరగోళం అయితే సృష్టించే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు అడ్డుకుని ఆయన ఇంటికి పంపించేయడం జరిగింది. సో ఏదేమైనా సరే ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కాకినాడ కేంద్రంలోనే ముఖ్యంగా కాకినాడ జిల్లాలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే పర్యటించడం, దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ నుంచి కంప్లీట్గా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఆట కట్టించే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులు ఊరికిన అపేక్షించే పరిస్థితులు అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ కొన్ని గతంలో జరిగినటువంటి తప్పిదాలు లేదా ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినట్టుకున్నటువంటి అనేక అక్రమాలకు సంబంధించి ఫుల్ స్టాప్ అయితే కంప్లీట్గా పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇక్కడ ఉండగానే ఇవన్నిటికీ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది.